భారత మాజీ ప్రధాని తెలంగాణ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా టీవీ ఘాట్లోని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన అనంతరం నరసింహారావుని స్మరించుకుంటూ దేశానికి ఆయన చేసిన విశేషమైన సేవలను కొనియాడుతూ ప్రసంగించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి ఉపసభాపతి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్. సందర్భంగా పివి నరసింహారావు గారిని పంచుకోగానే ఆర్థిక సంస్కరణలు ఈ దేశానికి సంబంధించిన అనేక సంస్కరణల విషయంలో మనం మాట్లాడుతున్నాం. కానీ వారు ఆర్థిక సంస్కరణలే కాకుండా అనేక సామాజిక సంస్కరణలు కూడా ఆజీవంగా నిలబడ్డ వ్యక్తి. మరి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు తీసుకొచ్చి ఆ రోజు భూమిని వికేంద్రీకరించడంలో పేద ప్రజలకు భూమి అందడంలో కూడా కీలక పాత్ర వహించినారు. విద్యా విధానంలో కూడా మొట్టమొదటిసారి గురుకులాలను ప్రారంభించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఇవాళ కేంద్రంలో కూడా అనేక విషయాల్లో వారే మార్గదర్శకం. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కానీ, పాలన పారదర్శకంగా ఉండాలన్న ఆర్టీఏ చట్టానికి కానీ మరి వారి కాలంలోనే వాటికి మనం జాతులు వేసుకున్నాం. అదేవిధంగా మహిళా సాధికారత గురించి కూడా వారు నిరంతరం పేర్కొనేవారు. మరి యువత రాజకీయాల్లో రావడానికి కానీ, టెక్నాలజీని వాడడంలో ముందుండాలనే అంశంలో అందరికంటే ప్రథముడుగా ఆయనే కూడా కంప్యూటర్స్ నేర్చుకొని మరి ఆయన పుస్తకాలు రచించిందంటే మనం ఆయన సాంకేతికత మీద ఎంత పట్టుండేదో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా వారి ఆలోచనలు తెలంగాణలో ప్రాచుర్యంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది, పుస్తకాలు కూడా ప్రచురించింది. నిరంతరం వారి యొక్క ఆలోచనల్ని కింది స్థాయి దాకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితిలో వారు మాట్లాడిన ప్రసంగాలని ఒక్కసారి చూస్తే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రసంగాలతో పోల్చి చూసిన విశ్లేషకులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు గర్వంగా ఉంది. వారికి గొప్ప నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ.